గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ కీళ్ల సమస్యలకు ఆధునిక వైద్యంలో చికిత్సా విధానాలు తెలియజేయడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ వేద ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్ గారు. జనరల్గా కీళ్ల సమస్యలు అనేవి ఒకప్పుడు ఉండేవి, 50 అబోవ్ ఉన్న వాళ్ళలో ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటారు? కీళ్ళ సమస్యలు ఈ తక్కువ వయసులో ఉండే వాళ్ళకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. వీటిలోపల ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ చిన్నప్పటి నుంచి సరైన వ్యాయామం లేకపోవడము, దానివల్ల అధిక బరువు పెరిగిపోవడము, ఈ బరువు పెరిగిపోవడం అనేది ఒక ముఖ్యమైన దీని లోపల. అంతేకాకుండా మనకున్న ఇప్పుడు ఏవైతే మన జాయింట్ లోపల ఉండే కీళ్ళ లోపల ఉండే కార్టిలేజ్ అనేది ఉంటుందో దానికి మంచి న్యూట్రిషన్ కావాలంటే మనం అన్ని రకాలుగా సమపాళ్లలో ఉండే ఆహారాన్ని తీసుకోవడం అనేది ముఖ్యం. అది చిన్న వయసులోంచి సరిగ్గా తీసుకోకపోవడం అనేది ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని రకాలైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు, ఏదైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉంటాయో అవి కూడా ఈ మధ్య మనము ఈ అలర్జీస్ వల్ల కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ కొంత ఎక్కువగా రావడాన్ని చూస్తున్నాం మనం. రైట్ అండి. ఎన్ని టైప్స్ ఉంటాయి అంటారు ఈ కీళ్ళ సమస్యలు? కీళ్ళ సమస్యలో ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఉంటుందండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనగా మనము వయసుతో పాటు వచ్చే అరుగుదల, అంటే మన ఎముకల లోపల ఎముక చివరి భాగంలో ఉండే కార్టిలేజ్ అనే మెత్తటి స్మూత్ ఉండే పదార్థం ఏదైతే ఉంటుందో అది వయసు పెరిగే వాళ్ళ లోపల నెమ్మదిగా అరిగిపోవడం అనేది మొదలవుతుంది. ఆ కార్టిలేజ్ అరుగుదల అనేది ఆస్టియో ఆర్థరైటిస్కి ప్రధానమైన కారణం. అది ఎందువల్ల జరుగుతుంది అంటే ముఖ్యమైన పాయింట్ వయసు వల్లే, వయసు పెరిగిపోవడం వల్ల. అయితే మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా ఒకప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాక మాత్రమే ఆ కార్టిలేజ్ అరుగుదల అనేది మొదలయ్యేది. ఇప్పుడు చాలా మందిలో 40-50 సంవత్సరాల వయసులోనే కార్టిలేజ్ అరుగుదలను గుర్తిస్తున్నాం. దీనికి కొంతమందికి చిన్నప్పుడు ఏదైనా గాయాలు తగలడం వల్ల కానీ కార్టిలేజ్కి, లేకపోతే మరి చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్లు రావడం వాటి వల్ల కానీ కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రెండో విషయానికి వస్తే ఏంటంటే మనకి ఈ ఇంతకుముందే అనుకున్నట్టుగా అధిక బరువు, సరైన వ్యాయామం లేకపోవడము, కాల్షియం విటమిన్ల లోపము, వీటన్నిటిని కూడా మనం కారణాలుగా చెప్పొచ్చండి. రైట్ సార్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. భూపాలపల్లి నుండి వెంకటేశ్వర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ నాకు నవంబర్లో సర్జరీ అయింది సార్. లిగ్మెంట్స్ అనేది నరాలు కట్ అని అన్నారు. ఏసీఎల్ పీసీఎల్ సర్జరీ అయింది, చెప్పండి. ఇప్పటికి 3.5 మంత్స్ అవుతుంది. అంటే మంత్లీ వైజ్ వెళ్తున్నాను కానీ చిన్న డౌట్ కాల్ చేశాను. అంటే లూజ్నెస్ ఉంటుంది మోకాల్లో. మీ వయసు ఎంత అండి వెంకటేశ్వర్ గారు? 29 ఇయర్స్ సార్. 29. ఓకే ఓకే ఓకే. అంటే ఏసీఎల్ పీసీఎల్ అనేవి రెండు మేజర్ లిగమెంట్స్ అండి నీ జాయింట్ లోపల. వాటికి దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా కొంత నీ జాయింట్ ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది. అయితే ఆపరేషన్ తర్వాత మీరు మంచి ఫిజియోథెరపీ కనుక చేస్తే నెమ్మదిగా ఈ కండరాల లోపల బలం వచ్చి ఆ తర్వాత లిగమెంట్స్ మన బాడీలోకి అతుకుపోయి వాటి బలాన్ని అవి మళ్ళీ పుంజుకుంటాయి. అయితే మీరు కరెక్ట్గా కనుక ఫిజియోథెరపీ చేసినా కూడా ఆ విధంగా కాలు లూజ్గా ఉండేట్టుగా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి మీరు సంప్రదించడం మంచిదండి డాక్టర్ని. రైట్ అండి. ఈ కండరాల నొప్పి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అసలు? కండరాల నొప్పికి చాలా కారణాలు ఉంటాయండి. వాటి లోపల కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి, మయోపతీస్ అని ఉంటాయి. అవి కామన్గా మనం చూడము. మిగతా చాలామంది లోపల కూడా పోషకాహార లోపం అనేది కండరాల లోపల నొప్పికి కారణం. అంటే పోషకాహారాలు అనగా వాటి లోపల విటమిన్లు ఉంటాయి, విటమిన్ డి కానీ, విటమిన్ B12 కానీ, ఆ తర్వాత కాల్షియం సమపాలు లేకపోవడంలో కానీ, తర్వాత కొన్ని రకాలైన అమైనో యాసిడ్స్ అంటారు, కార్నిటిన్ అని, L-కార్నిటిన్ అని ఉంటుంది. వీటన్నిటి లోపల ఏదైనా కూడా మోతాదులో సరిపడినంత లేకపోయినా కూడా కండరాల్లో నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం సరైన వ్యాయామం లేకపోవడం కూడా కండరాల లోపల మనము బలహీనత, దాని ద్వారా నొప్పి, ఈ రెండు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వికారాబాద్ నుండి సుజాత గారు. నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ నమస్కారం. నమస్కారం అమ్మ సుజాత గారు. సార్ నాకు ఇట్లా చక్కగానే వండుకోవడానికి వస్తుంది సార్, సైడ్ కు మళ్ళడానికి వస్తలేదు అసలు. ఎక్కడమ్మా నొప్పి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కింద నడుము కాడ. నడుము దగ్గర నొప్పిగా ఉంటుంది. మీ వయసు ఎంత అమ్మా? 37 ఉంటుంది సార్. 37. ఎంత కాలంగా ఉందమ్మా ఈ నడుములో నొప్పి? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు రక్తహీనత ఉంది సార్, బ్లడ్ ఎక్కువ అవుతుంది లేట్ అయినప్పుడు. దాంతోనా ఇంకేమైనా ప్రాబ్లమా అని. నడుము నొప్పికి చాలా కారణాలు ఉంటాయమ్మా. రక్తహీనత వల్ల దానంతట అదిగానే నడుము నొప్పి వచ్చే అవకాశాలు తక్కువ.
ముఖ్యంగా ఈ నడుములో ఉండే లిగమెంట్స్ కొంత వీక్ అవ్వడం వల్ల, లేక నడుములో ఉండే వెన్నుపూసలు ఉంటాయి కదమ్మా, వాటి మధ్యలో ఉండే డిస్క్ అనే ఒక పదార్థం కాస్త మెత్తబడిపోవడం వల్ల, ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా నడుములో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ వైద్యుని కనుక సంప్రదిస్తే మీకు దానికి అవసరమైన టెస్టులు కానీ ఏదైనా ఉన్నా కూడా ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ చేసి, అవసరం ఉంటే ఏదైనా రక్త పరీక్షలు కూడా చేసి మనకి ఈ నొప్పి ఎందువల్ల వస్తుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది మనం చెప్పగలుగుతామమ్మా. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భద్రాచలం నుండి రామకృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటంటే. నమస్తే రామకృష్ణారెడ్డి గారు, చెప్పండి. సార్ మేము గత 2-3 నెలల నుంచి మాకు బాగా కాలు నొప్పి వస్తుంది. దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఎక్స్రేలు చేస్తున్నారు. ఎక్స్రేల్లో కాలంతా బంచినే ఉంది, దెబ్బేం తగలేదు అంటున్నారు. నొప్పి అరిగిందా అంటే అరగలేదని చెప్తున్నారు, కానీ కాలు నొప్పి తగ్గవట్లేదు. ఎంత అండి మీ వయసు? వయసు వచ్చి 39 సంవత్సరాలు. 39. ఓకే. ఎంతకాలంగా ఉన్నాయన్నదండి నొప్పులు? 3 నెలల నుంచి అండి. అంతకుముందు ఏం లేదు. 3 నెలల నుంచి బాగా నొప్పి ఎక్కువ అవుతా ఉంది. కాళ్ళలో వాపుల్లా కూడా ఏమైనా ఉంటున్నాయండి, లేక కేవలం నొప్పి మాత్రమేనా? ఓన్లీ నొప్పేనండి, వాతం లేదు. నడకలో ఇబ్బందిగా ఉంటుందండి? మెట్లు ఎక్కడం దిగడం కానీ, నడక కానీ, కింద కూర్చోవడం కానీ? చాలా ఇబ్బందిగా ఉంటుంది, అసలు నడవలేని పరిస్థితి. అవునా? అయితే మీరు అంటే కొంత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు అవసరం పడవచ్చు అండి. అంటే మీకు ఎక్స్రేతో పాటుగా అవసరం ఉంటే స్కానింగ్, దాంతోపాటు కొన్ని రక్త పరీక్షలు చేస్తే మనం చెప్పగలుగుతాము. ఏదేమైనా మీరు ఒకసారి డాక్టర్ని కనుక సంప్రదిస్తే, ఆర్థోపెడిక్ డాక్టర్స్ని, వాళ్ళు మొత్తం డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తారు. ఒకవేళ అక్కడ కనుక మీరు ఆల్రెడీ సంప్రదించినా కూడా తగ్గలేదంటే మీరు ఒకసారి హైదరాబాద్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్లో కనుక రాగలిగితే మేము చూసి మీకు కావాల్సిన సహాయాన్ని చేయగలుగుతాం. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భూపాలపల్లి నుండి దేవేందర్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి దేవేందర్ గారు. సార్ నాకు రైట్ సార్ డిస్క్ సార్, మన షోల్డర్ సార్. షోల్డర్ అండి? షోల్డర్లో బోన్స్ కీళ్ళు అప్పుడప్పుడు తప్పుతుంది సార్. షోల్డర్ జాయింట్ తప్పుతుందా అండి? తప్పుతుంది సార్. ఎంత వయసు మీది? 34 ఉంటుంది సార్. ఎప్పుడు మొదలైందండి ఈ ప్రాబ్లము? నాకు ఒక 8 years అవుతుంది సార్. ఎన్నిసార్లు జరుగుతుంది ఈ విధంగా ఈ మధ్య కాలంలో, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు? ఈ మధ్యకాలం ఇప్పుడు 3 years అవుతుంది సార్. 3 సంవత్సరాలు కనపడక నిన్న సాయంత్రం ఇట్లా కుర్చీలో కూర్చుంటే ఇట్లా వరకు పడిపోయింది. ఈ మోకాలు భుజం ఏదైతే మోచేయి భుజం ఉంటుందో, ఈ భుజం భుజం పైన సార్, భుజం పైన అదే భుజం జాయింట్ ఏదైతే అది తొలగడం అనేది అది చాలా కామన్గా చూస్తుంటాము. ఆ భుజం జాయింట్ తొలగడంలో ఏంటంటే మనకి లోపలుండే కండరాలు కొంత బలహీనంగా అయిపోవడము, ఆ లోపల మొదటిసారి మీకు ఎప్పుడైతే 8-10 సంవత్సరాల కింద జరిగిందో అప్పుడు ఆ లోపలుండే ఒక లిగమెంట్ డ్యామేజ్ అవ్వడం వల్ల అది కంప్లీట్గా చిన్న చిన్న వాటికే మళ్ళీ ఆ జాయింట్ పక్కకు తొలగడం అనేది జరుగుతూ ఉంటుంది. అది జరగకుండా మళ్ళీ కాపాడుకోవాలనుకుంటే మొదటి స్టేజ్లో ఫిజియోథెరపీ ద్వారా కొన్ని ఎక్సర్సైజులు చేయడం ద్వారా మనం దాన్ని నివారించవచ్చు. కానీ ఫిజియోథెరపీ చేస్తున్నా కూడా, మిగతా ఎక్సర్సైజులు అన్నీ చేసుకుంటున్నా కూడా అది అలాగే వస్తుంది అంటే కనుక మీరు దానికి ఒక్కొక్కసారి ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఆపరేషన్ కన్నా ముందు ఎంఆర్ఐ స్కానింగ్ అనేది అవసరం ఉంటుంది షోల్డర్ జాయింట్కి. మిమ్మల్ని కనుక ఒకసారి చూడగలిగితే మేము దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ అందజేయచ్చు అనేది మనం చెప్పగలుగుతామండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుండి దీపక్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే దీపక్. సార్ మా చెల్లి వయసు 38 సంవత్సరాలు ఉంటాయి సార్. సార్ గత 6 నెలలుగా ఆమెకి షోల్డర్ దగ్గర భుజంలో బాల్ లాగా ఉంటది అంట సార్. అవునమ్మా. ఎక్కడ చూపించినా దానికి కొద్దిగా డ్యామేజ్ వచ్చింది, దానికోసం అట్లా అవుతుందని అంటున్నారు సార్. అయితే ఆమె ఇప్పుడు 6 నెలల నుంచి ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళింది, మెడిసిన్స్ వాడుతుంది, కానీ చేత అసలు లేస్తలేదు సార్. సగం వరకే లేస్తుంది సార్. చాలా బాధ అవుతుంది. షుగర్ ఏమైనా ఉందమ్మా ఆమెకి? డయాబెటీస్? థైరాయిడ్ ఉంది సార్. థైరాయిడ్ ఉంది. ఈ భుజం లేవకపోవడానికి 2-3 కారణాలు ఉంటాయమ్మా. అన్నిటికన్నా మామూలుగా సహజంగా కామన్గా ఉండే కారణం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం దాన్ని. ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం చుట్టూ ఉండే కండరాలు చాలా టైట్ అయిపోవడం వల్ల ఈ భుజం జాయింట్ లేపలేకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా రెండో రకమైన కండిషన్ ఏంటంటే రొటేటర్ కఫ్ డిసీజ్ అంటాం. అంటే ఏవైతే కండరాలు ఈ షోల్డర్ని కదిలిస్తాయో భుజాన్ని, ఆ కండరాల లోపల కొంత వాపు లాంటిది వచ్చినా, లేక ఏదైనా దెబ్బ తగిలి కండరం చిన్నగా తెగిపోవడం కానీ అట్లాంటివి జరిగినా కూడా దానివల్ల కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఏంటి అనేది చూసుకోవడానికి కూడా అగైన్ మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కనుక మనకి
ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది మనము నిర్ణయించవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుండి రవీందర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్తే రవీందర్ గారు, చెప్పండి. నమస్కారం సార్. సార్ నాకు ఒక 2 months బ్యాక్ మన మోకాలు చిప్ప పగిలిపోయింది సార్. పట్టెల ఫ్రాక్చర్ అని చెప్పి ఆపరేషన్ అయింది. అయితే మళ్ళీ ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళాను, ఎక్స్రే తీశారు. లోపల ఇది వైర్తో నల్లారు సార్. ఒక పక్క కొంచెం ఇది స్కిన్ ఒత్తుకొని ఉంటుంది. ఇంకా కొంచెం నొప్పి అనేది ఫిజియోథెరపీ పోగా ఇంటి దగ్గర ఉండి చేస్తున్నా. ఫిజియోథెరపీ పోవాలంటే చాలా దూరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ నొప్పి అనేది కంట్రోల్ అవుతుంది సార్, కానీ వాపు అనేది వస్తుంది సార్. నాకు మామూలుగా నడుస్తుంది. అంటే ఈ ఆపరేషన్ అయ్యి 2 నెలలు అవుతుంది అన్నారు కదండి. సార్ ఈ ఆపరేషన్ల తర్వాత ఏంటంటే కొన్ని రోజుల వరకు నొప్పి ఉండడం అయితే సహజమే. అంతేకాకుండా ఆపరేషన్కు చేసిన ఏరియాలో వాపు కూడా ఒక 3 నుంచి 6 నెలల వరకు కూడా వాపు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ఆల్రెడీ ఆర్థోపెడిక్ సర్జన్ చూపిస్తూ ఉండింటే కనుక వాళ్ళు అడ్వైస్ చేసిన ప్రకారంగా వాళ్ళ సలహా మేరకు మీరు ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఒకసారి ఎక్సర్సైజ్ చేయకుండా నీ జాయింట్ కనుక పట్టేయడం, స్టిఫ్గా అయిపోవడం జరిగితే మళ్ళీ తర్వాత మోకాల్లో మూమెంట్స్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒకవేళ ఆ లోపల వేసిన వైర్లు కొన్నిసార్లు లూజ్ అవ్వడం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే కనుక ఆ వైర్ తీసేయాల్సి ఉంటుంది కొన్ని నెలల తర్వాత. కానీ మీరు ఆల్రెడీ ఆపరేషన్ చేసిన ఆర్థోపెడిక్ సర్జన్ని ఒకసారి మళ్ళీ సంప్రదించండి దాని విషయంలో. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుండి శశికళ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి అమ్మా శశికళ గారు. ఇటు చెయ్యి లెఫ్ట్ సైడ్ చెయ్యి గుంజుతుంది అమ్మా. లెఫ్ట్ సైడ్ చెయ్యి గుంజుతుంది. ఎంత వయసు ఉందమ్మా మీకు? 45. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ చెయ్యి గుంజడం అనేది? సంవత్సరం అవుతుంది. అవునా? ఈ చెయ్యి గుంజడానికి వెనకాల సైడ్ నొప్పి వస్తుంది, ముందు ఇది సైడ్ ఇవన్నీ గుంజుకు వస్తాయి నరాలు. అంటే ఈ చెయ్యి గుంజడము, నరాలు గుంజడం అనే దానికి 2 రకాల కారణాలు ఉండొచ్చమ్మా. ఒకటేమో భుజంలో కండరాలు పట్టేయడం వల్ల కూడా ఆ విధంగా చెయ్యి అంత లాగే అవకాశం ఉంటుంది. అది మొదటి కారణం. రెండో కారణం వచ్చి మెడలో ఏవైతే ఈ వెన్నుపూసలు మధ్యలో ఉండే డిస్క్ ఉంటుందో దాని లోపల డిస్క్ మెటీరియల్లో కొంత కనుక వాపు లాంటిది వస్తే అది ఆ వెన్నుపాముల నుంచి వచ్చే నాడుల మీద కొంత ఒత్తిడి కనుక కలగజేసినా కూడా చెయ్యంత లాగినట్టు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో దేని ద్వారా వస్తుందనే తెలియజేయాలంటే మీకు ఒకసారి మీరు ఆర్థోపెడిక్ సర్జన్ కనుక సంప్రదిస్తే వాళ్ళు ఒకసారి ఎగ్జామినేషన్ అంటే మిమ్మల్ని అంతా పరీక్ష చేసిన తర్వాత అవసరం ఉంటే ఇంకేమైనా స్కానింగ్లో అవి చేసి మనం నిర్ధారించవచ్చు. దాన్ని బట్టి మనం డయాగ్నోస్ ఒకసారి వచ్చినాక దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అందజేయచ్చు అనేది మీకు చెప్పగలుగుతామమ్మా. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హైదరాబాద్ నుండి వెంకటేష్ గారు. నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి మీ సమస్య. సార్ హిప్ బాల్స్ గురించి, నాది నా ఏజ్ 31. ఏజ్ 31. చెప్పండి అండి. హిప్ బాల్స్ కు ఏవిఎన్ చేయించినామండి, ఎవిక్లోరస్ న్యూక్లోరస్. ఎన్ని రోజులు ఉంటుంది సార్ అట్లా పనిచేయడం, ఎట్లా అయింది దాని గురించి డీటెయిల్స్ ఇస్తారా సార్? ఏవిఎన్కి చేశారండి సర్జరీ? సర్జరీ ఏవిఎన్ సర్జరీ 2 హిప్ బాల్స్ కి చేసిరండి. 2 హిప్ బాల్స్కి. ఏ రకమైన సర్జరీ చేస్తారండి? 2-3 రకాలు ఉంటాయి. కోర్ డికంప్రెషన్ అని ఉంటుంది ఒకటి. అంటే కోర్ డికంప్రెషన్ సార్. కోర్ డికంప్రెషన్. మీకే అయిందా అండి ఆపరేషన్? అవును, నాకే సార్. ఎంత మీ వయసు ఎంత అన్నారు? 31 ఇయర్స్ సార్. ఎప్పుడైందండి సర్జరీ? ఒకటేమో ఫిబ్రవరిలో అయింది లాస్ట్ ఇయర్. ఒకటేమో సేమ్ 3 months గ్యాప్ తర్వాత మళ్ళీ అయిందండి మన జూన్. మీకున్న ఏవిఎన్ అనే కండిషన్ ఏదైతే ఉందండి, ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమరల్ హెడ్ అంటాం దాన్ని పూర్తిగా. అంటే ఈ హిప్ బాల్ ఏదైతే ఉంటుందో, హిప్ లోపల ఉండే బాల్ జాయింట్, ఆ బాల్ ఎముకకి కాస్త రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల వస్తుంది ఇది ఏవిఎన్ అనే కండిషన్. దీనికి ముఖ్యంగా కొంచెం ఆల్కహాల్ ఎక్కువగా అలవాటు ఉండే వాళ్ళ లోపల కానీ, లేక ఏదైనా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళ లోపల కానీ వాటిలో సైడ్ ఎఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ఏవిఎన్ అనే కండిషన్ కంప్లీట్గా క్యూర్ చేయలేము మనం, అంటే దాన్ని కంప్లీట్గా నయం చేయడం అనేది ఎటువంటి ఆధునిక వైద్య పద్ధతుల్లో లేదు. అయితే ఏ భాగానికైతే రక్త ప్రసరణ తగ్గిపోయిందో ఆ భాగానికి కొంత రక్త ప్రసరణని పెంచే ఉద్దేశంగా ఇటువంటి కోల్డ్ డికంప్రెషన్ అనే ఆపరేషన్ చేస్తుంటాము. దానివల్ల 100-80% మందికి కనీసము 3 నుంచి 5 సంవత్సరాల వరకు నొప్పి లేకుండా ఉండడము, ఆ తర్వాత కూడా ఆ జాయింట్ మళ్ళీ తర్వాత అరుగుదల కాకుండా కాపాడే అవకాశాలు ఉంటాయి. కానీ మొత్తం నొప్పి తగ్గి మళ్ళీ మామూలుగా అవడానికి మీకు ఒక 2-3 నెలలు పడుతుంది, పైనే పడుతుంది ఆపరేషన్ తర్వాత. అట్లాగే నేను చెప్పినట్టుగా మొత్తానికి కంప్లీట్గా మీ నేచురల్ బాల్స్ మీకు మళ్ళీ పనిచేసే అంత అవకాశం ఒక 4 to 5 years వరకు ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ కూడా అది అరుగుదలకి కనుక గురవుతే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడే అవకాశం ఉంటుంది దాని తర్వాత. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భద్రాద్రి నుండి షరీఫ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. షరీఫ్ గారు చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి సార్, మాకు మామూలుగా పగలు పనుకున్నాం, మాకు లేచి నిలబడంలోనే కలుపురికి కింద పడిపోతున్నాం. మెడనరాలన్నీ లాగుతా ఉంటాయి, చేతులు బాగా తిమ్ములు వచ్చి, కాళ్ళు మొత్తం తిమ్ములు వచ్చేస్తా ఉంటాయి. నిల్చోలు కూడా నిల్చోలేమండి, కింద పడిపోతా ఉంటాం. పనుకొని లేవుండలోనే పడుకొని లేవగానే కింద పడిపోతున్నది. అట్లాగే అంత చేతులు కానీ కాళ్ళు కానీ లాగినట్టుగా, నజాలు లాగినట్టుగా ఉంది మీకు. దీనికి 2-3 కారణాలు ఉండే అవకాశం ఉంటుందండి. ఒకటేమో మెడలో ఏదైతే స్పాండలోసిస్ అనేది ఉంటుందో దానివల్ల కొంత నజాల మీద నొక్కుపోయినా కూడా, లేక అక్కడి నుంచి రక్తనాళాల మీద ఒత్తిడి పడ్డా కూడా ఈ విధమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు ఈ చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కళ్ళు తిరగడము, పడిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా మన న్యూరలాజికల్ కండిషన్స్ ఏవైతే మెదడుకి, బ్రెయిన్కి సంబంధించిన కండిషన్స్ ఉంటాయో వాటి వల్ల కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని మీరు కనుక ముందు దేనివల్ల మీకు ఈ విధమైన లక్షణాలు వస్తున్నాయి అనేది కనుక్కోవాలనుకుంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్కి ఒకసారి కనుక కన్సల్ట్ చేస్తే ఆయన చూసి మీకు ఎటువంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలో చెప్పగలుగుతారండి. రైట్ సార్, ఈ ఓవర్ వెయిట్ కూడా ఈ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు కారణమవుతాయి అంటారా? ఓవర్ వెయిట్ వల్ల ఖచ్చితంగా కూడా కీళ్ళ నొప్పులు పెరుగుతాయండి. అయితే కేవలం వెయిట్ వల్లే ఈ కీళ్ళ నొప్పులు వస్తాయా అంటే రాకపోవచ్చనే చెప్పొచ్చు. కానీ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ లోపల ఆ కీళ్ళ నొప్పుల తీవ్రతను పెంచుతుంది ఓవర్ వెయిట్ అనేది. అంతేకాకుండా ఆ కీళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువగా త్వరగా అరిగిపోవడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఓవర్ వెయిట్ అనేది ఉంచుకోకపోవడం మంచిది. ఒకవేళ కీళ్ళ నొప్పులకు ఫైనల్ స్టేజ్లో ఆపరేషన్ చేసి ఆర్టిఫిషియల్ మోకాలు ఏదైతే పెడుతున్నామో, టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటున్నాం ఈ కాలంలో, ఆ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాలన్నా కూడా మనకి ఎక్కువ బరువు, అధికమైన బరువు ఉండడం అనేది అంత మంచిది కాదు. ఒకవేళ బరువు ఉన్న వాళ్ళ లోపల మనము జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినా కూడాను వాళ్ళకి మళ్ళీ ఆ కొత్తగా పెట్టిన కీలు కూడా త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్ట్యా పెట్టుకొని బరువు అనేది పెరగకుండా ఉండడము, ఉన్న బరువును కంట్రోల్ చేసుకోవడము, మరీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా తగ్గే ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిదండి. రైట్ అండి, ఈ కీళ్ళ సమస్యలు ఉన్నవారు వ్యాయామం చేస్తే ఎంతవరకు మంచిదంటారు? అలాగే పెయిన్స్ ఉన్నాయి కదా అనేసి కొంతమంది చేయకుండా ఉంటారు, అలా మంచిదేనంటారా? కీళ్ళ సమస్యలలో వ్యాయామం చేయొచ్చా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చాలామంది పేషెంట్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. చాలామంది కొన్ని అపోహలు కూడా ఉంటాయి. మోకాళ్ళు అదిగిపోయినాయి, నన్ను నడవద్దని చెప్పినారు, నాకు అంత నొప్పి లేదు కానీ నడిస్తే మళ్ళీ ఏమవుతుందన్న భయంతో నేను నడవట్లేదని చెప్తుంటాను. అయితే దీంట్లో నిజం లేదండి. ఎందుకంటే ఆస్టియోఆర్థరైటిస్ ఏదైతే చెప్పానో నేను ముందే, వయసు వల్ల వచ్చే కీళ్ళ అరుగుదల 100-95% వ్యక్తుల లోపల కీళ్ళ అరుగుదల అనేది ఆస్టియోఆర్థరైటిసే కారణంగా ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ లోపల నడవడం వల్ల కానీ, వ్యాయామం చేయడం వల్ల కానీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ అవుతుందనడానికి ఎటువంటి నిదర్శనం లేదు. కేవలము ఉన్న నొప్పి కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కూడా మనం కొన్ని కండరాల లోపల బలాన్ని పెంచుకునే వ్యాయామాలు కనుక మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే దాంతోపాటు నెమ్మదిగా ఆ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా పలు రకాల సంస్థలు కానీ, వైద్య విజ్ఞాన సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి డిసైడ్ చేసిన పాయింట్ ఏంటంటే వ్యాయామం చేయడం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మేము చాలామంది పేషెంట్స్ లోపల ఆస్టియోఆర్థరైటిస్తో వచ్చే వాళ్ళ లోపల మొదటి ప్రయత్నంగా ఫిజియోథెరపీ, దాంట్లో ముఖ్యంగా ఈ కండరాలు, మోకాళ్ళ లోపల, తొడ లోపల ఉండే కండరాల లోపల బలాన్ని పెంచే రకమైన వ్యాయామాలు చేయడం అనేది అన్నిటికన్నా ముఖ్యమని చెప్తాము. అది చేయడం ఇంపార్టెంట్ అండి. మొదట్లో వ్యాయామాలు మొదలుపెట్టినప్పుడు కొంత నొప్పి పెరిగినట్టుగా అనిపించడము, ఆ పెరిగిన నొప్పితో భయపడి మనం మళ్ళీ చేయకపోవడం అనేది జరుగుతుంటుంది.
కానీ దానికి భయపడకుండా వ్యాయామాలు కంటిన్యూ చేయడం మంచిది. ఏదైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని కానీ కొన్ని ఉంటాయో వాటి లోపల మాత్రం ఒకవేళ ఎముకల్లో చాలా బలహీనత కనుక ఉంటే మీరు డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే వ్యాయామాలు చేయడం మంచిది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుండి సత్యం గారు, నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు మాట్లాడండి. సత్యంగా చెప్పండి. సార్ నమస్తే. చెప్పండి సార్. హలో సార్. చెప్పండి. యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిందండి సార్. ఆహా, ఇది మన జాయింట్ లో మనకి కీలమండల్లో వాపు వస్తుంది. అవునండి. వాపు వచ్చి పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఆర్థోపెడిక్ డాక్టర్ని కలిస్తే డాక్టర్ సలహా మేరకు మెడిసిన్ వాడుతున్నాను. 6 months అట్లా చెప్పారు వాడాలని. ఎంత కాలంగా వచ్చిందండి మీకు ఈ నొప్పి? లాస్ట్ ఇయర్ వచ్చిందండి. అప్పుడు ఒక 2-3 నెలలు మందులు వాడి అసలు తెలియదు, ఆపేశాను. మళ్ళీ 1 year ఏం రాలేదు, ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక 3 months బ్యాక్ వచ్చింది సార్. వచ్చినప్పుడు బాగా వాపుగా వచ్చేయడము, అక్కడంతా కొంచెం మంటగా ఉండడము అట్లాంటివి జరుగుతుంటాయా సార్? వాపు వస్తుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది సార్. అయితే అదే మీకు యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో పెరగడం వల్ల గౌట్ అనే కండిషన్ ఉంటుందండి. దాని ద్వారా మీకు నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే యూరిక్ యాసిడ్ అనేది పెరుగుదలకి 2-3 కారణాలు ఉంటాయండి. ఒకటి, రక్తంలో ఉన్న యూరిక్ యాసిడ్ కరెక్ట్గా కిడ్నీలోంచి మనం విసర్జించలేకపోవడం అనేది మొదటి కారణము. అంటే ఏదైనా క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళ లోపల యూరిక్ యాసిడ్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందనేది. రెండవ కారణం ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్కి మూల కారణాలైన ప్యూరిన్లు అనే ఒక మెటబోలైట్ బాడీలో ఉంటుంది. ఆ ప్యూరిన్లు అనేవి బాడీలో ఎక్కువ ఫామ్ అయినా కూడా మనకి యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్యూరిన్లను ఎక్కువ ఫామ్ చేసే తిండి పదార్థాలు ఏవంటే మొదటిది ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ వల్ల బ్లడ్ లోపల ప్యూరిన్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. అవే కాకుండా రెడ్ మీట్ అంటాం, ఏదైతే మటన్, బీఫ్ ఇట్లాంటివి ఉంటాయో ఎర్రగా ఉండే మాంసము, ఆ మాంసం తిన్న వాళ్ళ లోపల కూడా అది ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా బాగా ఎక్కువగా పప్పు మాత్రమే తినేవాళ్ళు, అంటే ఆకుకూరలు అవేం కలుపుకోకుండా అన్నం తక్కువ కలుపుకుంటే ఎక్కువగా పప్పును తినే వాళ్ళ లోపల కూడా ఏవైతే ప్రోటీన్ ఎక్కువగా ఇస్తాయి బాడీలో, మనకి ఏదైతే చెప్తారో అతి సర్వత్ర వర్జయత అన్నట్టుగా ప్రోటీన్లు బాడీకి ఎంత మంచివో మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే అంత కొన్నిసార్లు హాని కూడా చేస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండే పేషెంట్స్ లోపల ఇది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని జీవన శైలి మార్పులు అంటాం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేయడము, నాన్ వెజిటేరియన్ తగ్గించుకోవడము, అట్లాగే కొంత వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఫ్రెష్ తాజాగా ఉండే కూరగాయలు, ఫలాలు వాటిని ఎక్కువగా తీసుకోవడము. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగకుండా కొన్ని రకాలమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి, అల్లోప్యూజినాల్ అని కానీ ఫెబుక్సస్టాట్ అని కానీ, ఆ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడడం కూడా ఇంపార్టెంట్ అండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి సత్యమూర్తి గారు. రైట్ అండి, ఇంకా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో మనం కీళ్ళ నొప్పుల సమస్యలు అనేది ఎక్కువగా చూడొచ్చు అంటారు? అదే ఇంతకుముందు కాలేజ్ మనకి ఇప్పుడే చెప్పినట్టుగా గౌట్ అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం అండి. చాలామందికి యూరిక్ యాసిడ్ ఎలివేషన్ అనేది బాగా చూస్తున్నాం ఈ కాలంలో. యూరిక్ యాసిడ్కు ముఖ్యమైన కారణము ఆల్కహాల్ అండి, దాంతోపాటు హై ప్రోటీన్ ఫుడ్. ఈ ఎక్కువగా ఒకేసారి ఎక్కువగా తాగడం, ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ లైఫ్ స్టైల్లోకి వచ్చినట్టయితే మనము ఈ ఇంతకుముందు కాలేజ్ ఒక అతను చెప్పినట్టుగా ఏవిఎన్, ఏవాస్కులర్ నెక్రోసిస్, అంటే హిప్ బాల్స్కి రక్తహీనత ఉండడం అనేది, అది కూడా ఆల్కహాల్ తాగే వాళ్ళ లోపల ఉంటుందండి. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఏదైనా అలర్జీకి సంబంధించినవి కానీ, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్లో భాగంగా స్టెరాయిడ్స్ అని, కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్కువగా తీసుకున్న వాళ్ళ లోపల కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రకాశం నుండి పెద్దబాబు గారు, నమస్తే అండి. డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే పెద్దబాబు గారు, చెప్పండి. సార్ నాకు యాంగిల్ లో ఫ్రాక్చర్ అయింది సార్. పడ్డాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే యాంగిల్ లో ఫ్రాక్చర్ అయిందని చెప్పింది సార్. ఎప్పుడైందండి ఫ్రాక్చర్? 31 రాత్రి అండి. ఎంతకాలంగా అయిందండి ఫ్రాక్చర్ మీకు? ఎంతకాలం కింద? జస్ట్ ఒక 1 month అవుతుందండి. 1 month అవుతుంది. 15 రోజులు పిండి కట్టేసాడు. 15 రోజులు పిండి కట్టేసాడు సార్. పిండి కట్టేసిన తర్వాత వేరే జెల్ ఒకటి ఇచ్చేసి డిఎస్ఎల్ లో ఆ జెల్ పూసుకో వాపు కొంచెం ఉంది సార్, అది తగ్గట్లేదు సార్, అందుకనే ఫోన్ చేశాను. అంటే యాంకిల్ ఫ్రాక్చర్లు అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. కొన్ని సింపుల్ ఫ్రాక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిండి కట్టుతోనే మనం ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పటికి కూడాను. ఆ పిండి కట్టు ద్వారా ఆ యాంకిల్ జాయింట్లో మూమెంట్ని మనం కనుక అదుపు చేయగలిగితే నెమ్మదిగా ఆ ఫ్రాక్చర్ మంచి పొజిషన్లో అతుక్కుంటుందండి.
అట్లా కాకుండా ఒకవేళ ఫ్రాక్చర్ కనుక ఏదైనా కదిలిపోయి ఉంటే ఆ ముక్కలు కనుక వాటిని మళ్ళీ సజైన ఒక పొజిషన్లోకి తీసుకొచ్చి దాన్ని ఆ పొజిషన్లో మెయింటైన్ చేయడానికి కొన్నిసార్లు ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. ఏదేమైనా కూడా మీకు పిండికట్టు ఇచ్చి ఇప్పుడు అది తీసేసి మామూలుగా ఇచ్చాదంటే మామూలుగా మైనర్ ఫ్రాక్చర్ ఉండే అవకాశం ఎక్కువ మీది. అయితే ఇట్లాంటి మైనర్ ఫ్రాక్చర్స్లో కూడా కొన్ని రోజుల వరకు నొప్పి, వాపు, కాస్త పట్టేసినట్టుగా అనిపించడము, స్టిఫ్నెస్, ఇవన్నీ కూడా కామనే. వీటన్నిటిని మీరు అధిగమించాలంటే కొంత రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయడము, ఆ తర్వాత కొన్ని స్ట్రెంగ్త్ పెంచుకునే వ్యాయామాలు చేయడము అది ఇంపార్టెంట్ అండి. రైట్ సార్, కీళ్ళ సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.